ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీదే దాడి చేస్తున్నాయి, కానీ నష్టం ఎవరికంటే అమెరికాకి నష్టం. 3100 స్టాక్ ఉన్నటువంటి తోమహక్ క్షిపణుల్ని ఇక్కడ 730 నుంచి 850 క్షిపణులు వాడేసిందట అమెరికా. ఇప్పుడు ఈ విషయంలోనే ఇది పెంటగాన్ ఏమొచ్చేసి పెంట చేస్తుంది అక్కడ. అసలు అక్కడ శత్రువుకి ఎటువంటి దెబ్బ తగలలేదు, ఎటువంటి దాడి జరగలేదు శత్రువు మీద. ఈ 830 తోమహక్ క్షిపణులు మాత్రం కరిగిపోయాయి. మామూలుగానే 100 తోమహక్ క్షిపణులు ప్రయోగిస్తే శత్రువు కకావికలమైపోవాలి, కానీ ఇక్కడ 830 ప్రయోగించినా కూడా శత్రువుకి ఏం కాలేదు. పైగా మన మీద ఇంకా పోరాటం చేస్తున్నాడు అన్న విధంగా అక్కడ డిఫెన్స్ వ్యవస్థ, ముఖ్యంగా పెంటగాన్ అయితే మాట్లాడుకుంటుంది. పెంటగాను ఈ యొక్క క్షిపణుల్ని ఈ మధ్య సంవత్సరానికి కేవలం 90 కొంటుందంట. అంతకుముందు నిల్వ ఉన్నటువంటి క్షిపణులు అవి 90 కొంటే మరి ఇక్కడ 830 850 అయిపోయి అంటే 9 రెట్లు ఎక్కువైపోయాయి. అంటే అది కొనేదానికంటే కూడా 9 రెట్లు ఎక్కువైపోయాయి, ఖర్చు అయిపోయాయి. ఇవి పైగా ఖర్చు తయారు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటివి. 20 కోట్ల నుంచి 60 కోట్ల వరకు ఉంటాయి. అంటే ఒక్కొక్కటి వేరియేషన్ బట్టి ఆ లాంచ్ ప్యాడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రయోగించే దాన్ని బట్టి ఇది ధర పెరుగుతూ ఉంటుంది. 2 మిలియన్లు, 4 మిలియన్లు, 6 మిలియన్లు ఇలా రకరకాల ధరలతో ఉన్నాయి. ఇవి మినిమం అయితే 20 కోట్లు. సో ఇప్పుడు అమెరికాకి 2300 తోమహక్ క్షిపణులు తయారు చేసే క్యాపబుల్ ఉన్న కేవలం అమెరికా మాత్రం 90 క్షిపణులకే ఆర్డర్ ఇస్తుందంట. ఈ విషయాన్ని డిఫెన్స్ వ్యవస్థ కూడా చెప్పింది. మిగతా దేశాలకి ఏ దేశాలు అయితే నాటో దేశాలు కొంటున్నాయో అవి మాత్రమే ఆర్డర్ ఇస్తున్నాయి. ఇంత కెపాసిటీ ఉన్నా అంత తయారు చేస్తుందా అంటే అమెరికా వ్యవస్థలో అన్ని తయారు చేయడం లేదు. ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఇది కూడా రావడం లేదు, ఆర్డర్లు కూడా రావడం లేదు. మరి ఇంత బలమైనటువంటి అత్యాధునికమైనటువంటి క్షిపణులకే ఆర్డర్ రావడం లేదు. మరొక వైపు ఏమొచ్చేసి ఈ క్షిపణులు తగ్గిపోతున్నందుకు పెంటగాన్ ఆందోళన చెందుతుంది. మరొక వైపు $200 బిలియన్ అక్కడ పార్లమెంట్లోనేమొచ్చేసి బిల్లు కోసం వెయిట్ చేస్తున్నాయి. అంటే $200 బిలియన్ పాస్ అయితే కానీ మేమేం చేయలేము, ఈ డబ్బు వస్తే కానీ మేము మళ్ళీ ఆయుధాలు కొనలేము, ఆయుధాలకు ఆర్డర్ ఇవ్వలేము, ఆయుధాలు తయారు చేయలేము అని పెంటగాన్ ఏమొచ్చేసి అక్కడ సెనేట్లో గోల్ చేస్తుంది. అంటే ఇంక బిల్లే పాస్ అవ్వలేదు, ఇంక సెనేట్ వరకు ఏం వెళ్తుంది. మొదట బిల్లు పాస్ అవ్వాలి, ఆ బిల్లు గురించి ఇంకా అది కాంగ్రెస్ సభకు వచ్చింది, వాళ్ళు ఒకవైపు ఏడు. ఇటువైపు చూస్తే తోమహక్ క్షిపణులు అయిపోతున్నాయి, మరొక వైపు ఏమొచ్చేసి అమెరికా సైనికులు గాయపడుతున్నారు, చనిపోతున్నారు. ఇన్ని రకాలైనటువంటి సంక్షోభంతో అమెరికా ఉంది.